తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాడి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించడం ఆనందదాయకమని మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆలయ్ బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 2న హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన అనేది లక్షలాది మంది ప్రజల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, ఉద్యోగ సంఘాల కృషి, కళాకారుల చైతన్యం, మేధావుల మార్గదర్శకత్వం మరియు ఉద్యమకారుల అంకితభావం ఫలితమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర సాధనకు తమ వంతు సేవలందించిన వివిధ రంగాల ప్రతినిధులను ఈ కార్యక్రమంలో సన్మానించడం ద్వారా వారి సేవలను గుర్తించి భావితరాలకు స్ఫూర్తిగా నిలపడం లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడిన ఉద్యమ వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదని, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే వారికి నిజమైన నివాళి అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు విజయలక్ష్మి గారి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ గవర్నర్ ఈటల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ కోదండరాం, ఎమ్మెల్సీ సిహెచ్ విఠల్, ప్రొఫెసర్ పురపాటి వెంకటనారాయణ, శ్రీ భూరా నరసయ్యగౌడ్, పాశం యాదగిరి, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, అడ్వకేట్స్, డాక్టర్సు, ప్రొఫెసర్సు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే ఉద్యమ నాయకులు, రైతు నాయకులు, కళాకారులు అందరూ కూడా మళ్ళీ 2014 తర్వాత ఇలాంటి సమావేశం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది కేవలం రాజకీయ తెలంగాణ కాదు, సాంస్కృతిక తెలంగాణ. పాటలు చాలా అద్భుతంగా పాడినారు. కాబట్టి తెలంగాణ సంస్కృతి, సభ్యత, సాంప్రదాయాన్ని, జానపద గేయాల్ని, అలాగే తెలంగాణ గాథల్ని తప్పకుండా నవతరాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని నేను ఆ స్ఫూర్తితోటే అందరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాము. దీనికి జేఏసీ చైర్మన్ కోదండరాం గారు రావడం, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రావడం, పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మాజీ ఎంపీ భూరా నరసయ్యగౌడ్ గారు, అనేక మంది మహిళా నాయకురాళ్ళు అందరూ వచ్చినారు. కాబట్టి నేను ఒకటే కోరేది, తెలంగాణ రాష్ట్రం అనే దానికి అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలి. విద్య, వైద్యము, ఉపాధి, అలాగే అనేకమైనటువంటి ప్రాకృతికమైనటువంటి కార్యక్రమాల్లో కానీ, సామాజికమైన కార్యక్రమంలో కానీ ప్రజలు భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఎంత చేసినా, ఎంత నిధులు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఆ అభివృద్ధి ప్రత్యక్షమైన అభివృద్ధి ఉండదు. కాబట్టి ఆ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు కావాలని, అందరూ కూడా పాలు పంచుకొని రాజకీయాలకు అతీతంగా తెలంగాణను గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతను తొలగించుకొని రాబోయే రోజుల్లో ఒక నవ తెలంగాణ, యువ తెలంగాణ, అలాగే స్వర్ణ తెలంగాణ, ఆ తెలంగాణను మనం నిర్మాణం చేయడంలో మన పాత్ర ఉండాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.